వరాలు తీసి పెట్టడం వల్ల లాభం ఏంటంటే గడ్డి తీయడం వల్ల వాటి మీద ఉన్న గుడ్లు చచ్చిపోతాయి దోమలకి. ఇంకోటి ఏంటంటే ఇట్లా బుంగలు పడతాయి కదా, వరం తీయడం వల్ల బుంగలు ఎక్కడెక్కడ పడాయో నీళ్ళు ఎక్కడెక్కడ అట్లా వేస్ట్ అయిపోతున్నాయి అనేది తెలిసిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి వరాలకి ఖచ్చితంగా ఇట్లా తవ్వాలి, అది రీజను. ఇంకోటి ఏంటంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ వరాలు ఖరాబ్ అయితే ఎలకలిగినన్ని తవ్వి ఖరాబ్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా వరాలని తీసుకోవాలి. ఈ గడ్డి చాలా గట్టిగా ఉంది, రావడానికి చాలా ఇబ్బంది ఉన్నది. అన్నీ మొత్తం చీమలు, ఎర్ర చీమలు మొత్తం పుట్టు కుడతాయి. అక్కడ ఘోరం కొట్టినాయి, ఇంత స్ట్రాంగ్ ఉంది సాయి. అందరేమో సంక్రాంతి పండుగకి దాన్ని ఏమంటారు ఆటలు అప్పలు తీసుకుంటా టోర్నమెంట్ అని అదని ఆడుకుంటున్నారు. మనమేమో తవ్వుకుంటున్నాం. వాళ్ళకి మనకి ఇదే తేడా. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం కష్టపడతాం. వాళ్ళు కష్టపడరా అంటే కష్టపడతారు, కానీ పండుగ ఎంజాయ్ చేస్తారు. మనం పండుగ లేదు పండుగ, కష్టపడితేనే పండుగ, కష్టపడని పండుగ ఉండదు మనకు. మిడిల్ క్లాస్ మామ, ఇది మిడిల్ క్లాస్ ఇట్లానే ఉంటుంది. కష్టపడితేనే నాట్ అయ్యి లేకపోతే ఇక బూస్టే తప్పది, కష్టపడాల్సిందే. పండగకి ఇట్లా కూర్చున్నాం అనుకో, పండగకి అందరూ మంచిగా టోర్నమెంట్ అని ఆటలని అదని దాన్ని కైట్లు ఎగిరేసుకుంటా వాళ్ళేమో మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనం ఇక చెమటలు కాలేటట్టు మనం పని చేసుకుంటున్నాం. అసలు వాళ్ళ లైఫ్ బాగుందిరా భయ్ అంతగా. కానీ మనం ఇక్కడికి వచ్చి కష్టపడితే కానీ తెల్లాడితే నాటేయలేము. ఎంజాయ్ చేయాలి మామ, కానీ వాళ్ళకి మంచి అదృష్టం ఉంది, మనకు లేదు. సర్లే అవన్నీ అనుకుంటే నడవదు. వంగబడ్డామా, పని చేసినామా, పని అయిపోయిందా, ఇంటికి పోయినామా, పండగ చేసుకున్నామా, మన పండుగ మనది. ఎంతైనా వాళ్ళకి మనకు తేడా ఉంటుంది. వాళ్ళు మంచిగా సర్లే ఎన్నో అనుకుంటాం. అవన్నీ అయితే మనకు పని ముఖ్యం, తర్వాత పండుగ. పండుగ ఫస్ట్ కాదు, పని ఫస్ట్, తర్వాత పండుగ. చెమటలు వచ్చుకుంటా ఇట్లా ఎండలా కష్టపడాలంటే ఎంతైనా అదృష్టం ఉండాలి మామ. ఇంటి వెనక ఏం చేస్తాం పండుగ చేసుకోకపోతే? ఈడున్నంతసేపే మనకి పండగ ఏమంటారు?